యశ్వ మెస్సేనందు ప్రియ సహోదరి సహోదరులకు శుభమండి. ఈరోజు జస్ట్ ఒక చిన్న క్లారిఫికేషన్. అంటే చాలామంది ఏమన్నారంటే యశ్వ మెస్సయ్య దేవుడు కాదు, ఆయన కేవలం ఒక మానవుడు మాత్రమే అని చెప్తూ మానవునికి ఉన్న కొన్ని గుణలక్షణాలని ఆపాదిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆపాదించడమే కాకుండా వాళ్ళు ఏమంటారంటే ఆయన కేవలం ఒక మనిషి, జస్ట్ ఎ మ్యాన్, ఆర్డినరీ మ్యాన్, ఈజ్ నాట్ గాడ్ అని. అయితే యెషువా మెస్సియా గురించి బైబిల్ ఏం చెప్తుందంటే యెషువా మెస్సియా శరీరం ధరించిన హీరోయిన్, అంటే గాడ్ మేనిఫెస్టెడ్ ఇన్ ద ఫ్లెష్. అంతేగాని గాడ్స్ సన్ మేనిఫెస్టెడ్ ఇన్ ద ఫ్లెష్ కాదు, లేకపోతే గాడ్స్ వర్డ్ మేనిఫెస్టెడ్ ఇన్ ద ఫ్లెష్ కాదు. బైబిల్ క్లియర్లీ సేస్ దట్ యెషువా మెస్సియా ఈజ్ మేనిఫెస్టెడ్ ఇన్ ద ఫ్లెష్. గాడ్ మేనిఫెస్టెడ్ ఇన్ ద ఫ్లెష్ అని మొదటి తిమోతి 3:16 మనకే కనిపిస్తూ ఉంటుంది. సరే, ఇకపోతే ఆయన ఆరాధించవలసిన పని లేదు. చాలామందికి డౌట్స్ ఏంటంటే తండ్రిని ఆరాధించాలా, కుమారుడు అసలు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు లేరు, 3 అనే మాట అసలు బైబిల్లో లేని లేదు, అది ఒప్పుకోదు కూడా. తర్వాత సెకండ్ ఏంటంటే ఇద్దరు ఉన్నారు. కొన్ని డినామినేషన్స్ ముగ్గురు ఉన్నారని బోధిస్తారు, కొన్ని డినామినేషన్స్ ఇద్దరు ఉన్నారు. ఇద్దరు లేరు, ముగ్గురు లేరు, ఉన్నవాడు ఒక్కడే. ఆయనే గాడ్, ఎటర్నల్ గాడ్. అంటే ఎప్పుడు ఉన్న దేవుడు ఆయన ఒక్కడే ఉన్నాడు. అంతేగాని ఇద్దరు ముగ్గురు దేవుడు మనకి లేరు, ఓన్లీ వన్ గాడ్. బైబిల్లో చాలా చోట్ల చాలా వాక్యాలు మనకు కనిపిస్తుంటాయి, దేర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్ అని. ఓకేనా? రైట్.